హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ దేవాలయం వచ్చేసి శ్రీ ఉరుకుంద ఈరಣ್ణ స్వామి దేవాలయము. ఈ దేవాలయం వచ్చేసి కర్నూలు జిల్లా కౌతాల్ మండలంలో ఈ దేవాలయం అయితే ఉంటుంది. ఈ ఉరుకుంద ఈరಣ್ణ క్షేత్రంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసం నెలలో వచ్చే ఉత్సవాలలో చూడడానికి, అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి కొన్ని వేల సంఖ్యలో ప్రతిరోజు వస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి ముందుగా తలనీలాలని ఇచ్చి ఈ తుంగభద్ర కాలంలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఉరుకుంద ఈరಣ್ణ స్వామి ఉన్న భక్తులు కంపల్సరిగా ఈ శ్రావణ మాసంలో వాళ్ళ కుటుంబంతో పాటు ఈ స్వామివారి దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. అలాగే కొంతమంది స్వామివారికి నైవేద్యము వాళ్ళ చేతుల ద్వారానే చేసి స్వామివారికి సమర్పిస్తారు. ఎటు చూసిన భక్తుల సందోహంతో కలకలలాడుతూ ఉన్న క్షేత్రము శ్రావణ మాసంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా భక్తజన సందోహంతో కలకలలాడుతూ ఉంటుంది ఈ క్షేత్రము. ఈ క్షేత్రంలో శ్రావణ మాస ఉత్సవాలు 25/7/2025 నుంచి 23/8/2025 వరకు నిర్వహిస్తారు. అంటే దాదాపుగా 28 రోజులు. ఈ 28 రోజులు స్వామివారు ఉన్న భక్తులు వాళ్ళ ఇళ్లను ముందుగానే శుభ్రం చేసుకుని ప్రతిరోజు స్వామివారికి దీపారాధన చేస్తారు. అలాగే ఈ శ్రావణ మాస నెల మొత్తము మాంసాహారము తినరు, అలాగే మద్యం కూడా సేవించరు. అంత నిష్ఠగా స్వామివారిని పూజిస్తారు. ఈ క్షేత్రము ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ మనం వచ్చినప్పుడు ఈ సంవత్సరానికి అయితే చాలా చేంజెస్ అయితే అయ్యాయి. సో ఈ సంవత్సరం ఇంకా చాలా బాగుంది. టికెట్ కౌంటర్ కూడా చేంజ్ చేశారు. రండి టికెట్ తీసుకుందాం. ఇక్కడ టికెట్ వచ్చేసి 10 రూపాయలు, 25 రూపాయలు, 100 రూపాయల టికెట్ ఇస్తారు. సో అటువైపు చూస్తుంది కదా, అది వచ్చేసి లడ్డు కౌంటర్ అన్నమాట అది. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను 25 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాను. సో లాస్ట్ ఇయర్ నాకు 3 నుంచి 3.5 అవర్స్ అయితే టైం పట్టింది. సో ఈ ఇయర్ వచ్చేసి 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాను. సో రండి ఎంత టైం పడుతుంది. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి లోపల వెళ్ళేటప్పుడు మనకి మొబైల్ అయితే అలా ఉంటుంది ఫ్రెండ్స్. సో మొబైల్ కౌంటర్ కూడా ఇక్కడే ఎంట్రన్స్లోనే ఉంటుంది. మనము మొబైల్ అయితే ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దాని ఛార్జ్ వచ్చేసి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. స్వామివారి దర్శనానికి ఈ విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ బ్రిడ్జి ఈ సంవత్సరమే అభివృద్ధి చేశారు. నాకు స్వామివారి దర్శనానికి 1 hour 30 minutes అయితే పట్టింది. అలాగే ఇక్కడ స్వామివారి భక్తులు నైవేద్యం వంటలు చేసుకోవడానికి వర్షాకాలంలో ఎలాంటి ఆటంకాలకు కాకుండా ఇక్కడ టెంపుల్ వారు టెంట్లు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ దేవాలయానికి ఈరಣ್ణ స్వామివారు ఉన్న భక్తులు మాత్రమే వస్తుంటారు. అలాగే ప్రసాదం కూడా స్వామివారు ఉన్న భక్తులే తింటుంటారు. ఒకవేళ స్వామివారు లేని భక్తులు తిన్నారంటే కంపల్సరీగా స్వామివారిని కొలిచి తీరాల్సిందే. అందువల్లనే ప్రసాదాలు స్వామివారు లేని భక్తులు తినరు.
కొత్తగా శ్రీ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ మరియు శ్రీ విజయ గణపతి దేవాలయాలు అద్భుతంగా నిర్మించారు. దర్శించుకుందాం రండి. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.